బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారు అన్న సందిగ్ధత వీడింది. వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జడి శీలం, విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి ఉండనున్నారు. కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు నిలవనున్నారు. ఇక తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారు అన్న సందిగ్ధత వీడింది. వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జడి శీలం, విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి ఉండనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటివరకు ప్రకటించినటువంటి కడపకు సంబంధించినటువంటి సందిగ్ధత క్లియర్ అయింది. సో ఏ ప్రాతిపదికల మీద కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయాలు ప్రకటించింది? రైట్ అన్నారు. ఈరోజు ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ముందుగా ఇటు ఖమ్మం, కడప కానీ ఇతర మెయిన్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇటు ఒకవైపు 175 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు, మరోవైపు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి తుది కసరత్తు చేశారు. వాటిలో కొన్ని నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచారు. ఇక కడప నుంచి మొదటి నుంచి కూడా షర్మిల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేదా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై కూడా ఈరోజు ఆ సందిగ్ధతకు తెరపడింది. కడప లోక్సభ నియోజకవర్గం నుంచే షర్మిల, వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయబోతున్నారు. ఈరోజు అధికారికంగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక షర్మిలతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా లోక్సభ బరిలో నిలవబోతున్నారు. రాజమండ్రి పార్లమెంట్లో గిడుగు రుద్రరాజు, మాజీ ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. మాజీ రాజ్యసభ ఎంపీ జేడి శీలం బాపట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ సత్యం రెడ్డి విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కాకినాడ బరిలో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పల్లవరాజు కూడా బరిలో ఉండబోతున్నారు. ఏలూరు నుంచి లావణ్య, అలాగే అనకాపల్లి వేగి వెంకటేష్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారు పోటీ చేయబోతున్నారు. రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేయబోతున్నారు. అయితే కొన్ని స్థానాలను పెండింగ్లో ఉంచారు. తిరుపతి నుంచి చింతామోహన్ కుమార్తె చింతా మీనాను బరిలో దించాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా అది కొంచెం పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని స్థానాలు నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు ఈ స్థానాలకు సంబంధించి పెండింగ్లో పెట్టారు. ఇక కమ్యూనిస్టులు కానీ ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో ఈ సీట్లను కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మెయిన్ నియోజకవర్గాలు ఇంతకుముందు చెప్పినట్లుగా రాజమండ్రి, కడప, విశాఖపట్నం, రాజంపేట, ఏలూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన నేతలను లోక్సభ బరిలో ఉంచారు. ఇటు అసెంబ్లీ నుంచి కూడా దాదాపు కొన్ని స్థానాలను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇటు నందికొట్కూరు నుంచి ఆర్ధర్ వైసీపీ నుంచి వచ్చారు. నందికొట్కూరుకు దాదాపు అక్కడ సీటు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది, అసెంబ్లీ స్థానం. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన చింతలపూడి ఎమ్మెల్యే, ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.